పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను ఆ స్త్రీలను వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిండి ఉండెను. పిదప చారుపతి మొదలగు స్త్రీలందరూ తమకు కర్మోపకారుల పూజారి చేయించే బ్రాహ్మణత్వమును గంధ పుష్పములచే పూజించి 12 కుడుములు వాయువును దానమిచ్చి దక్షిణ పూజములను అసహించి నమస్కారములు చేసి ఆ బ్రాహ్మణోత్తము విజయ ఆశీర్వాదమునంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసిన భక్తులను బంధువులతో కలిసి ఎన్నుకొని ఉంచి తమ కొరకు వచ్చి కాచుకుని ముందు వాహనములపై ఇండ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమదేవి భాగ్యము ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తమందరూ తమ సభలో వచ్చి ప్రత్యక్షమయ్యారు. ఆ చారుమతిదేవి వలన కదా మనకంటే మహా సౌభాగ్యముకు సంపన్నులు కలిగానని చారుమతిదేవిని మిక్కిలి పొడుగుడుచును. తమ తమ ఇండ్లకు పోయి పిదప చారుపతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును ఈ వ్రతమును ఆచరించి పుత్ర పౌత్రాదులను ధన కనక వస్త వాహనములు తోడ గూడుకుని సుఖముగా ఉండేది. కావున ఓ పార్వతి, ఈ యుక్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారిని జీవించి అట్లుంచి సర్వ సౌభాగ్యములు కలిగి సుఖమును ఉందరు. ఈ కథను వినుల వారికును చదువు వారికును వరలక్ష్మి వ్రతము ప్రసాదము వలన సకల కార్యము సిద్ధించును. మంగళహారతి. కథ అయిపోయింది. ఓం వరలక్ష్మీదేవి.